రైట్. ఒక పక్క యుద్ధాలతో వణుకుతున్న దేశాలన్నీ కూడాను. జరుగుతున్న యుద్ధము ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాకే అయినప్పటికీ కూడాను, ఇతర దేశాలన్నింటికి కూడా ఎకనామికల్‌గా మనం ఎంత నష్టపోతూ ఉన్నామో అనేది కూడా మనం తరచు చర్చించుకుంటూనే ఉన్నాం. అయితే ఇలాంటి సందర్భంలోనే ప్రపంచము యుద్ధాలతో వణుకుతోందా? యుద్ధం ఎప్పుడాగుతుంది? పరిస్థితులేంటి? అని ఆహ్, అసలు ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్న సమయంలోని ఒక కొత్త వేరియంట్ వైరస్ అమెరికా ప్రజల్ని వణికిస్తూ ఉంది. అలాగే ప్రపంచం మొత్తానికి ఇది పాకే అవకాశం ఉందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అదే వైరస్ మనం గతంలో కోవిడ్ ముప్పుని ఎదుర్కొని ఇప్పుడు అధిగమించి అనేక మంది మరణాలు మనం చవిజూసాము. అనేక మంది మృతి చెందారు. లక్షలాది మంది. సో, అప్పుడు తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డ వారందరూ గూడాను ఇప్పుడు వస్తున్న వైరస్‌కి బానిసలవుతారా? ఇప్పుడొస్తున్న వైరస్ వాళ్ళని అటాక్ జేస్తుందా? వాళ్ళకి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందా? సో, ఈ అనుమానాలన్నీ గూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే ఏంటి ఆ వైరస్? సో, ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న వైరస్ అయితే మాత్రము సార్స్ కోవ్ 2 దీని యొక్క కొత్త రూపంగా చెప్తూ ఉన్నారు. BA32 ఇది ప్రస్తుతం అయితే వెలుగులోకొచ్చింది. వైరస్‌ని కనుగొనడం జరిగింది. ప్రస్తుతం ఇది అమెరికా వ్యాప్తంగా కూడా తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికాలో ఉన్న దాదాపు 23 రాష్ట్రాల్లోని ఇది విజృంభించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది ఏ రకంగా వచ్చింది? ఈ వైరస్‌కి సిక్కాడా అనే నామకరణం అయితే చేశారు. సిక్కాడా. సో, ఇది ఒక జీవిగా చెప్తూ ఉన్నారు. మరి ఇది ఎలా రూపాంతరం చెందుతుంది? దీనికి ప్రస్తుతం ఏదైనా వ్యాక్సినేషన్‌ని కనుగొన్నారా? అసలు వ్యాక్సిన్ ఇస్తే ఇది పనిచేస్తుందా? మరణం నుంచి కాపాడొచ్చా? సో, ఈ అనుమానాలన్నీ గూడా వస్తూ ఉన్నాయి. దీని మీద తీవ్ర చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా ర్యాపిడ్‌గా వెళ్తోంది. కోవిడ్ లాగానే ఇది కూడా చాలా ఫాస్ట్‌గా ఫార్వర్డ్‌గా వెళ్ళిపోతూ ఉంది అని చెప్పేసైతే వార్త వినిపిస్తూ ఉంది. మరి దీని లక్షణాలు ఎలా ఉంటాయి? అసలేంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే ప్రస్తుతం అమెరికాలోని సగానికి పైగా రాష్ట్రాల్లో ఇంచుమించు 23 దేశాల్లో ఈ వేరియంట్‌ని గుర్తించినట్లుగా తెలుస్తూ ఉంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సీడీసీ మనకి ఈ నివేదికనైతే వెల్లడించడం జరిగింది. సో, దీని వలన భారతదేశానికి ఏదైనా ముప్పు ఉందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. మరి ఒక్కసారి చూసుకుంటే ప్రస్తుతము ఎందుకు ఈ ముప్పు ఉంది అనే అనుమానాలు వస్తున్నాయి అనంటే ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలోనే అనేక మంది అమెరికాతో సహా మిగిలిన కంట్రీస్‌కి సంబంధించిన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేట్ అవుతూ ఉన్నారు. ఇజ్రాయెల్‌లో ఉన్నవాళ్ళు, ఇరాన్‌లో ఉన్నవాళ్ళు, సో, అమెరికాకి వెళ్తూ ఉన్నారు. అమెరికాలో ఉన్నోళ్ళు ఇక్కడికొస్తూ ఉన్నారు. సో, ఇట్లాగా కొంతమంది అక్కడ ఉన్న పనంగా ఎక్కడివక్కడ వదిలేసి వాళ్ళ స్థావరాలకి ఇళ్ళకి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం కూడా చూసాం. దుబాయ్ మొత్తం ఖాళీ అయిపోయిందని విన్నాము. అలాగే అమెరికా నుంచి కూడా చాలా మంది ఎకనామికల్‌గా ఇష్యూస్ రావడంతో బయటకొచ్చేస్తున్న పరిస్థితులను చూసాం. అయితే ఇక్కడ చూసుకుంటే మాత్రము ఇప్పుడొచ్చిన సికాడా మాత్రము ఒమిక్రాన్ ఉప వేరియంట్ అని చెప్తూ ఉన్నారు. BA.3 వంశానికి చెందింది. BA.3 ఇది మనకు కనిపిస్తుంది. మ్యాగజైన్స్‌లో గూడా వేస్తూ ఉన్నారు. న్యూస్‌లో గూడా చూపిస్తూ ఉన్నారు. ఈ BA.3 వేరియంట్ ఈ వంశానికి చెందింది. దాదాపు 2 ఏళ్లుగా ఇది నిద్రావస్థలో ఉంది. 2022లోనే దీని లక్షణాలను చూసారు. ఇప్పుడది నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మరలా 2024 ఎండింగ్‌లోన కొంచెం కనిపించింది. ఇప్పుడు మరలా ఆ నిద్రావస్థ నుంచి మేల్కొని ఇప్పుడు మరింత ఫాస్ట్‌గా ఈ వైరస్ ఇప్పుడు 70-75 ఉపరివర్తనాలతోని 70-75 ఉత్పరివర్తనాలతోని మ్యూటేషన్స్ అత్యంత శక్తివంతంగా ఇది తిరిగొచ్చినట్లుగా కనిపిస్తుంది. సో, ఈ మ్యూటేషన్స్ అనేవి జరిగాయంటే మాత్రము నిద్రావస్థలో ఉన్నది ఒక్కసారిగా లేచింది అనంటే మాత్రం అది ఏ రకంగా విజృంభిస్తుంది? ఏ రకంగా వ్యాప్తి చెందుతుంది? ఎంతమంది ప్రాణాల్ని తీసేస్తుంది? దీన్నసలు కంట్రోల్ చేయొచ్చా అనే భయం శాస్త్రవేత్తల్లో కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వ్యాక్సినేషన్‌ని గూడా కనుక్కునే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతానికి ఒక వ్యాక్సిన్ అయితే కనుగొన్నట్లుగా తెలుస్తూ ఉంది. మరది పని చేస్తుందా? పని చేయదా? అన్న అనుమానాలను గూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో, దీనికి సంబంధించి ఇదొక కీటకము అని చెప్తూ ఉన్నారు. సికాడా అనేది ఒక కీటకం లాగానే ఈ వైరస్ గూడా సుదీర్ఘ కాలంగా ఆహ్, నిద్రపోయి నిద్రావస్థ నుండి మళ్ళీ అది వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది అని జెప్పేసి. అయితే ఒకవేళ ఈ సికాడా లక్షణాలు గనుక ఉంటే ఎలా ఉంటాయి? ఈ వ్యాధి బారిన పడితే ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు అనంటే, గతంలో కరోనాతో ఎలా అయితే తీవ్ర నొప్పులు, తీవ్రమైన గొంతు నొప్పి, ఒక రకమైన బ్యాడ్ స్మెల్స్, ఊపిరి తీసుకోలేకపోవడము, శరీరం అంతా కుచించుకుపోయినట్లు ఉండడము, అసలు శక్తి లేకుండా ఉండడము, బాడీ డీహైడ్రేట్ అయిపోవడము, ఏది రుచి, పచి మనకు తెలియకుండా పోవడము, టేస్టింగ్ బడ్స్ అనేవి పోవడము. సో, ఇట్లాంటివన్నీ మనం కోవిడ్‌లో జూసాం. సో, దీనిలో గూడా ఇంచుమించుగా అలాంటి లక్షణాలే కనిపిస్తూ ఉన్నాయి. తీవ్రమైన గొంతు నొప్పి, అలాగే ముక్కంతా దిబ్బడంగా పట్టేసినట్లుగా ఉండడము, ముక్కు బాగా స్నీజింగ్ ఉండడం. అంటే బాగా కారుతూ ఉండడము. అలాగే కంటిన్యూస్ దగ్గొస్తూనే ఉంటుంది. మనం మాట్లాడుతున్నా గూడా ఈ రకంగా మాట్లాడడానికి కుదరదది. దగ్గొచ్చేస్తూనే ఉంటుంది. అలాగే బాగా చలితో కూడుకున్న జ్వరం రావడము, అలిసిపోయినట్లుగా ఉండడము, బాగా విపరీతమైన బాడీ పెయిన్స్ రావడము, అలాగే తీవ్రమైన తలనొప్పి హెడ్‌ఏక్ అనేది బాగా రావడము, తర్వాత మనకి టేస్టింగ్ బడ్స్ అనేవి పోవడము, ఈ లక్షణాలన్నీ గూడా ఇందులో గూడా కనిపిస్తాయి. సో, ఇవన్నీ గూడా కోవిడ్
ఫస్ట్ లేదా సెకండ్ వేరియంట్‌లో వచ్చిన వాళ్ళు అటాక్ అయిన వాళ్ళు చాలా మందున్నారు. అందరూ గూడా కోవిడ్ రుచిని చూసారు ఆల్రెడీ. సో, ఆ టైంలో టేస్టింగ్ బడ్స్ పోయినియి. రుచి తెలిసేది గాదు. వాసనొచ్చేది గాదు. బాడీలో ఒక రకమైన వికారమైన స్మెల్లొచ్చేది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు విపరీతమైన దగ్గు. ఆ దగ్గుకి ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండేది గాదు. కంటిన్యూ‌గా వస్తూనే ఉండేది. ఇంక గొంతులోంచి రక్తం బడుతుందా అన్న భయమేసేది. ఆ రకంగా కోవిడ్ అసలు నిజంగానే అతలాకుతలం జేసింది అందరిని గూడాను. సో, అలాంటి లక్షణాలే ఇప్పుడు సికాడాలో గూడా కనిపిస్తాయి అని జెప్పేసైతే డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించిన టీకా రక్షణ కల్పిస్తుందా అనేది ఏదైతే క్వెషన్ ఉందో దీనికి సంబంధించి మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కూడా కొంత క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం దీనికోసం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్‌లు ప్రధానంగా JN.1 వంశాన్ని లక్ష్యంగా జేసుకొని రూపొందించినట్లుగా కనిపిస్తుంది. BA.3 అండ్ 2 ఈ వేరియంట్స్‌ని జన్యుపరంగా కొంచెం భిన్నంగా ఉన్నాయి. అంటే వీటి లక్షణాలు కొంచెం ఒకటి చాలా ర్యాపిడ్‌గా ఉంది. ఒకటి కొంచెం దాని వెనక వెళ్తూ ఉంది. సో, ఇది పోటాపోటీగా వెళ్తూ ఉన్నాయి. సో, ఎంత స్పీడ్‌గా వ్యాప్తి చెందుతుంది, ప్రస్తుతం ఉన్న టీకాలు దీనిపైన ఎంతవరకు ప్రభావం చూపుతాయి అనే అంశం మీదైతే మాత్రము పూర్తిగా స్పష్టత అయితే ఇవ్వలేకపోతూ ఉన్నారు. అలాగే ఈ సంఖ్య అనేది ఎక్కువగా ఉండడం వలన టీకాల ప్రభావాన్ని ఇది కొంతవరకు తప్పించుకునే అవకాశం ఉంది అని జెప్పేసి నిపుణులైతే చెప్తున్న పరిస్థితయితే కనిపిస్తుంది. అలాగే ప్రస్తుతానికి BA.3, 2 లక్షణాలు ప్రస్తుతానికి ప్రమాదకరం ఆహ్, కానప్పటికి గూడాను. అంటే ప్రమాదము అనైతే ఏం చెప్పడం లేదు. బట్ ఒకవేళ వస్తే మాత్రం ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి. మరణించే అవకాశాలు తక్కువున్నాయి. బట్ ఇది ఇంకా ఏదైనా రూపాంతరం చెందితే మరణించే దశకు గూడా చేరుకోవచ్చు. ప్రస్తుతానికైతే అంతవరకు వెళ్ళలేదు ఇంకా ఇది. అని చెప్పేసైతే చెప్తూ ఉన్నారు. అలాగే వైరస్ ఎప్పుడు నిరంతరం ఏ వైరస్ అయినా కూడా నిరంతరం దాని దశల్ని మార్చుకుంటూ ఉంటుంది కాబట్టి ఆహ్, కాస్త ఆందోళన పడుతూ ఉన్నారు. ఎప్పుడు ఎలా మారుతుందనేది. ఎందుకంటే సీజనల్‌గా కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. మనకి సమ్మర్‌లో వచ్చే వైరస్ ఒకలా ఉంటుంది. వింటర్‌లో వచ్చే వైరస్ ఒకలాగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ వైరాలజిస్ట్‌లు అందరూ కూడా చెప్తున్న విషయం ఏంటంటే ముఖ్యంగా అమెరికాకి సంబంధించిన వైరాలజిస్ట్ డాక్టర్ ఆండ్రూ చెప్పిన విషయం ఏంటంటే అమెరికాలోని ఆహ్, ఆహ్, ఈ వైరస్ అనేది ప్రస్తుతం ప్రాణాంతకం గాదు. దీన్ని మనం కంట్రోల్ చేయగలగొచ్చు. బట్ ఇది రూపాంతరం చెందితే మాత్రము ఎప్పటికైనా ప్రమాదమే. దీనికోసమే మేము వ్యాక్సిన్స్‌ని కనుగొంటూ ఉన్నాము. ఇప్పటికే చాలా మందికి ఈ వైరస్ సోకి ఉంది. సో, దీనికి సంబంధించి కనుగొన్న వ్యాక్సిన్స్ గురించి గూడా ఇక్కడ మనకి కొంచెం వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. JN.1 LP81 అనే వేరియంట్‌ల కోసం అయితే వ్యాక్సిన్‌లని రూపొందిస్తున్నాము అనైతే చెప్పారు. ఇవి ఎలా పనిచేస్తున్నాయి అనేది మాత్రం ఇంకా అబ్జర్వేషన్‌లోనే ఉన్నాము. మేము మానిటరింగ్ చేసుకుంటూ ఉన్నాము. సో, ఈ మానిటరింగ్‌ని బట్టి ఇది ఎలా పనిచేస్తుందనేది తెలుస్తుంది. సో, ఇది వైరస్ డెవలప్ అయ్యే లోపు మేము దీన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దేన్ని? వ్యాక్సినేషన్‌ని. సో, ఇది డెవలప్ అయిపోతే అది ర్యాపిడ్‌గా డెవలప్ అయ్యే టైంకి వ్యాక్సిన్స్ గనక అందరికి ఇచ్చేయగలిగితే కోవిడ్ సికాడా నుంచి ప్రజల్ని రక్షించే ప్రయత్నం జరుగుతుంది. సో, ప్రజల్ని రక్షించుకోవచ్చు అని జెప్పేసి కొంత నమ్మకాన్నయితే ఇక్కడ చెప్తున్నట్లుగా కనిపిస్తుంది. అయితే ఇది ఎక్కడెక్కడ కనిపించింది ముఖ్యంగాను. అమెరికాలోని కాలిఫోర్నియా, ఫ్లోరిడా, అలాగే న్యూయార్క్, టెక్సాస్ వంటి 23కి పైగా రాష్ట్రాల్లోని మురుగునీటి నమూనాల్లో అంటే ఏదైతే ఒక వేస్టేజ్ వాటర్, కెనాల్స్ అవన్నీ ఉంటాయో అలాంటి మురుగునీటి నమూనాల్లో ఈ వైరస్ ఉనికి ఎక్కువగా ఉన్నట్టు బయటపడింది. మనం గతం కోవిడ్‌ని చూసుకుంటే అవి గబ్బిలాల నుంచి వచ్చినయి, లేదు దాన్ని తయారు చేసి చైనా పంపించింది. సో, ఇట్లాంటివన్నీ మనం విన్నాం. బట్ ఈ వైరస్ మాత్రం మురుగునీటిలో కనిపిస్తుంది. అలాగే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ఇన్ఫెక్షన్స్ సోకకుండా చూసుకోవాలి అని జెప్పేసి వైద్యులైతే సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే బెటర్ దెన్ బెస్ట్ బిఫోర్ ప్రివెన్షన్ అని అంటూ ఉంటాం. ముందరే మనం జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ అనేదాన్ని ఏ వ్యాధినైనా సరే కొంచెం అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, దీన్ని అరికట్టాలంటే మాత్రం ముందుగా మనం గతంలో వేసుకున్నట్లే అక్కడ గూడా అందరూ మాస్కులు వేసుకుంటూ ఉన్నారు. శానిటైజర్‌లు వాడుతూ ఉన్నారు. ఒక రకమైన భయంతో బ్రతుకుతూ ఉన్నారు. మరి అమెరికా నుంచి ఎవరైనా ఇక్కడికి ఇండియాకి గాని, ఇతర దేశాలకు గాని వలస వెళ్ళిన వాళ్ళు ఈ యుద్ధం కారణంగా ఎవరైనా వెళ్తే వాళ్ళలో ఈ వేరియంట్ ఉందా ఏంటి అనే టెస్టులు గూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఎక్కడా గూడా బయటపడినట్టు కనిపించడం లేదు. అంటే భారతదేశానికి వచ్చిన వ్యక్తుల్లో ఈ వైరస్ ఎక్కడా గూడా ఉన్నట్టేం కనిపించడం లేదు. ఒకవేళ ముందుకేమైనా బయటపడే ఛాన్స్ అది రూపాంతరం చెంది బయటపడితే మాత్రము ఇక్కడ గూడా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని జెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొంత సమాచారాన్ని అందించినట్లుగా తెలుస్తుంది. అంటే వాళ్ళు ముందుగానే హెచ్చరించినట్లుగా తెలుస్తూ ఉంది. సో, ప్రతి ఒక్కరు గూడా అప్రమత్తంగా ఉండండి. జన సమూహాల్లోకి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోండి. శానిటైజర్‌లు మరలా వాడే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు మాస్క్ అనేది మాత్రం ఒకటి పెట్టుకునే గుంపుల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయండి గానీ వితౌట్ మాస్క్ ఎక్కడికి వెళ్ళకుండా ఉండడం మంచిది అని జెప్పేసి భారతదేశంలో గూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి చూస్తున్నా. ఇప్పటికి చాలా మంది మాస్కులు వేసుకుంటూ ఉన్నారు కొంతమంది. బట్ ఈ ప్రస్తుతానికి ప్రమాదం లేదు. బట్ వచ్చే ప్రమాదాన్ని మనం గుర్తించలేము. గుర్తించే ప్రయత్నమే ఇప్పుడు హెల్త్ ఆర్గనైజేషన్స్ చేస్తూ ఉన్నాయి. సో, దీనికి సంబంధించిన అప్డేట్ ముందుకొస్తుంది. బట్ ప్రతి ఒక్కరు గూడా బీ కేర్‌ఫుల్.